ఎక్కడ చూసినా గానీ ఏ ప్రికాషన్స్ తీసుకోవాలనో ఏ జాగ్రత్తలు తీసుకోవాలనో ఎక్కడ కూడా తీసుకున్న దాఖలాలు లేవు. టీవీలో మాత్రం పేపర్లో మాత్రం పెద్ద చాలా అలర్ట్గా ఉన్నామని చెప్పి ఒక ప్రకటనలు చేస్తుంది. రాత్రి జరిగిన సంఘటనకు మీ ప్రభుత్వం బాధ్యత కాదా? ప్రభుత్వ బాధ్యతనే కదా. ఇప్పుడు జనమంతా పాపం యంగ్ పిల్లలు చనిపోయారని చెప్పి ఈ బస్తీల రామంతాపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి బస్తీ వాస్తవులు కానివ్వండి, అదేవిధంగా యాదవ సంఘాలు కానివ్వండి, మిగిలిన సంఘాలు కానివ్వండి, రోడ్ల మీదకి వస్తే డెడ్ బాడీలను ఆపుతున్నారు. డెడ్ బాడీలను కూడా ఆపే అటువంటి అధికారం మీకు ఎవరిచ్చింది? కాబట్టి మీరు ఈ డెడ్ బాడీలు శ్మశాన వాటిక చేరాలంటే ప్రభుత్వం వెంటనే మీ ముఖ్యమంత్రులు మీ మంత్రులు వచ్చి వాళ్ళతో మాట్లాడిన తర్వాతనే మిగిలిన కార్యక్రమాలు చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మేము కూడా ప్రభుత్వాలను నడిపించినాం, కానీ చాలా కేర్ఫుల్ గా జాగ్రత్తగా ఉంటుంటాం. ఎందుకంటే ప్రజల ప్రాణాల కంటే విలువైంది ఏముండదు ఈ సమాజంలో. ప్రజలు పేదవాడ గొప్పవాడ మధ్య తరగతి అనేది సబ్జెక్టు కాదు, కానీ వాళ్ళ యొక్క ప్రాణాలు చాలా విలువైనటువంటి ప్రాణాలు. ఆ ప్రాణాలని అన్ని విధాలుగా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వర్షాలంటే మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు వర్షాలు రాలేదా? చాలా వర్షాలు వచ్చినాయి. కానీ ఏ ప్రికాషన్ తీసుకోవాలనో ఏ జాగ్రత్తలు తీసుకోవాలనో ఎప్పటికప్పుడు మేము మానిటరింగ్ చేస్తుంటాం. మా కార్పొరేటర్ ఉన్నా, మా ఎమ్మెల్యే ఉన్నా, మా పార్టీ నాయకులు ఉన్నా ఎప్పటికప్పుడు ప్రజలతో అనుసంధానంగా ఉంటుండే. ఇప్పుడు ఒక దిక్కులేని రాష్ట్రంగా తయారైపోయింది తెలంగాణ రాష్ట్రం. ఏమనంటే అంత తూతూ మంత్రంగా మాట్లాడేటువంటి వ్యవస్థలు ఈ రోజు తయారైనటువంటి సందర్భాలు. కాబట్టి మా ప్రధానమైనటువంటి డిమాండ్ నా డిమాండే కాదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి డిమాండ్ చనిపోయిన ప్రతి వ్యక్తికి ₹1 ఇవ్వాలని, వాళ్ళ ఇంట్లో ఎవరికన్నా ఉద్యోగం ఇవ్వాలనేదే ఇక్కడ ప్రజలందరి డిమాండ్. కాబట్టి తప్పకుండా ఆ డిమాండ్ ని మీరు నెరవేర్చాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నా. రెండోది, ఈ డెడ్ బాడీస్ కదలాలంటే మీరు ఇక్కడికి రావాలి. వీళ్ళందరితో మీరు మాట్లాడిన తర్వాతనే మిగిలిన కార్యక్రమాలు జరుగుతాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.